హలో డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మహా ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 24వ అధ్యాయం చూస్తే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. సో ఈ సమస్తమును ఆయనవై ఉన్న కనుక, ఇదిగో ఈ యొక్క లోకములో ఆయనది కానిది ఏదీ లేదు, సమస్తము ఆయనదే. సో నీకు ఏమి కావాలో అవన్నీ కూడా చూడండి, మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కనుక నేను మాట్లాడుతుంది ప్రాస్పరిటీ గాస్పల్ కాదు. ఇట్ ఈస్ టు డిపెండ్ అపాన్ అవర్ గాడ్ హూ హోల్డ్స్ దిస్ యూనివర్స్. ఈ యొక్క సమస్త సృష్టిని ఆయన తన చేతుల్లో ఉంచుకున్నాడు కాబట్టి ఆయనకి సమస్తము సాధ్యమే. సర్వ సామర్థ్యము కలమైనటువంటి యేసుక్రీస్తు వారు, సర్వ సామర్థ్యము కలిగిన మన యొక్క తండ్రి, మనల్ని ప్రేమించినటువంటి మహోన్నతులైనటువంటి యొక్క దేవుడు మనతో ఉండగా మనం దేని గూర్చి ఉదయకాల్సిన భయపడాల్సిన పని లేదు. ఈ యొక్క మార్నింగ్ మీ యొక్క యథావిధి పనులలో ముందుకు సాగిపోదాం. దేవుడు మనకు తోడే ఉంటాడు, మనం నడిపిస్తాడు, ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటాడు ఆయన. కాబట్టి ఈ యొక్క సమయంలో భూమియు దాని సంపూర్ణతయు ఆయనవై ఉన్నవి, అలాగే ఈ సమస్త నివాసులు ఆయనవై ఉన్నవి. అలాగే పిచ్చుకలకు ఆహారం కావాలన్నా, అడవిలో సింహాలకు ఆహారం కావాలన్నా, ఊళ్ళలో మనుషులకు ఆహారం కావాలన్నా ఆయనే సమస్తము అనుగ్రహించేవాడు. మన యొక్క అక్కర్లు, మన యొక్క అవసరతలు ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన సమస్తము ఎరిగిన దేవుడు కాబట్టి, మనకి ఏది ఏ సమయానికి అవసరమో ఆయన అన్నీ మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఖచ్చితంగా మనము ఆయన ఆశ్రయించిన ఎడల, మనం ఆయన దగ్గర ప్రణమిలిన ఎడల, ప్రభువా సహాయం చేయండి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. దానికి స్తోత్రం కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్ దట్ యు నీడ్. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, ఇదిగో దేవనక సహోదరులు ఎవరైతే ప్రభువా వీక్షిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న అవసరాలు అక్రతలు మీరు తీర్చండి. వారికి ఉన్న వ్యాధులు, బాధలు నైనా మీరు స్వస్థపరిచి బాగు చేయండి. అయా ఆశీర్వదించండి ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యమును అయా మా అందరికీ మీరు దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం, అధికారం పొందుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.